క్లాస్లో ఒక క్యాలిక్యులేటర్ ట్రిక్ చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ ట్రిక్, ఒక న్యూమరేటర్లో ఉన్న అమౌంట్ డినామినేటర్లోకి తీసుకెళ్లాలంటే మళ్ళీ పక్కన రాసుకొని న్యూమరేటర్ అమౌంట్ ఎంటర్ చేసి మళ్ళీ డినామినేటర్లోకి తీసుకెళ్లకుండా షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఏంటి సార్ అంటే డివైడెడ్ బై ఈక్వల్. రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. దెన్ న్యూమరేటర్ నెంబర్ని టైప్ చేస్తే సరిపోతుంది. ఇంకొక షార్ట్ కట్ చెప్పుకున్నాం, ఎం ప్లస్ ఎం మైనస్. నువ్వు ఎం ప్లస్ అంటే మెమొరీ ప్లస్ అంటే ఆ ఎం ప్లస్ ఒక ఫ్రాక్షన్ తర్వాత ఎం ప్లస్ టైప్ చేస్తున్నావు అంటే ప్రెస్ చేస్తున్నావు అంటే దాని ముందు సింబల్ ఆ ప్లస్ అండి, దాని తర్వాత సింబల్ అమ్మా ముందు. వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పటికీ ఎం ప్లస్ ఎం మైనస్ వాడే వాళ్ళకి చాలా మందికి తెలియదు. అది ఆల్రెడీ చేసిన క్యాలిక్యులేషన్ ముందు ఎం ప్లస్ ప్లస్ సింబల్ ఇస్తున్నట్టు మెమరీలో పెట్టుకొని దీని ముందు ప్లస్ సింబల్ ఇవ్వు అని. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చేసిన క్యాలిక్యులేషన్ మెమరీలో పెట్టుకో, దాని ముందు ప్లస్ సింబల్ ఇవ్వు అని. ఓకేనా? అండ్ ఇంకొకటి డీకోడింగ్ ఆఫ్ ది క్వశ్చన్. క్వశ్చన్ని డీకోడ్ చేయాలంటే నీకు 2 థింగ్స్ కంపల్సరీ ఉండాలి, ఐడియా ఉండాలి. ఒకటి లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే చాలా మందికి, కొంతమందికి ఇంగ్లీష్ సెంటెన్స్ చదవగానే ఈజీగా అర్థమైపోతుంది, అది కంఫర్టబుల్ లాంగ్వేజ్లోనే. కొంతమందికి ఇంగ్లీష్ సెంటెన్స్ చదువుతుంటే అది అర్థం కాదు. చాలా ఒక్కొక్క పదం చదివి 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 మళ్ళీ ఇంకొక పదం మళ్ళీ ఇంకొకసారి చదివి అలా అర్థం చేసుకుంటారు. ఫైనల్గా ఇద్దరు అందరు అర్థం చేసుకుంటారు క్వశ్చన్. ఒకళ్ళేమో ఒకసారి చదివేటప్పుడే అర్థమైపోతుంది వాళ్ళకి, ఇంకొకళ్ళేమో పదం పదం చదివి దాని ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి చదివి ఇలా అర్థం చేసుకుంటారు. డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇద్దరు అర్థం చేసుకోగలరు, ఇద్దరు ఆన్సర్ చేయగలరు. ద థింగ్ ఏంటంటే ఒకళ్ళే పాస్ అవుతారు. టైం అంటే నువ్వు క్వశ్చన్ చదవటం ఫాస్ట్గా రావాలి అంటే ఆ లాంగ్వేజ్ చదివేటప్పుడే నీకు నీ మదర్ టంగ్లో కన్వర్ట్ అయిపోవాలి అంటే బ్రెయిన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్. లేకపోతే నీకు ఆ ఫారెన్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది. ఫారెన్ లాంగ్వేజ్ టు నీ మదర్ టంగ్ లాంగ్వేజ్, ఎవరైనా ఇంగ్లీష్ కానీ ఏదైనా ఫారెన్ లాంగ్వేజ్ మదర్ టంగ్లోనే కన్వర్ట్ చేస్తారు మా బ్రెయిన్లో. బట్ అది నీ మదర్ టంగ్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనేది ఎంత మైన్యూట్ లెవెల్కి తీసుకెళ్తాం అనేది నీ టాలెంట్. ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. సరే, అలాంటి క్వశ్చన్స్ నేను కొన్ని పిక్ చేసి ఇస్తున్నాను. నేను హోంవర్క్ కూడా ఇచ్చాను మీకు. గుర్తుందా అమ్మ హోంవర్క్ ఏమి ఇచ్చామో? ఏం హోంవర్క్ ఇచ్చామో ఒకసారి ఓపెన్ చేస్తాను, చేశారో లేదో చూద్దాం. హోంవర్క్ ఆన్సర్ కరెక్టేనా? ఈరోజు ఇంకో క్యాలిక్యులేటర్ ట్రిప్ కూడా చెప్పుకుందాం. జస్ట్ ఒకసారి ఇది ఓపెన్ చేసేసి, ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా క్యాలిక్యులేటర్? ఫస్ట్ టైం ఇప్పుడే ఇక్కడ ఈ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత క్యాలిక్యులేటర్ పట్టుకున్నా నేను అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా. ఓకే, మిగతా వాళ్ళందరూ ఇంతకు ముందు వాడారా క్యాలిక్యులేటర్ని? ఎక్కడ, ఎలా? మేమైతే వాడలేదు. ఈ కోర్స్ వచ్చినప్పుడే కొనుక్కున్నాను. నాకు అప్పటి వరకు చిన్న క్యాలిక్యులేటర్ కాదు, పెద్దది ఇది. ఎక్కడ? ఇంటర్మీడియట్లోనా? మరి ఎలా? ఇంట్లో ఉందా? ఓకే, ఫస్ట్ టైం అయితే చాలా వరకు ఇదే. కానీ చాలా సార్లు క్యాలిక్యులేటర్ చూస్తాం. జస్ట్ మీకు తెలిస్తే చెప్పండి అమ్మా. దే ఆర్ జనరల్లీ 2 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్. ఇది జనరల్. ఇంకొకటి ఉంటుంది సైంటిఫిక్. ఎంతమంది సైంటిఫిక్ చూసారు? సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఎస్ రైట్. ఇప్పుడేమన్నా ఉందా ఎవరి దగ్గరైనా? ఇప్పుడు లేదు. ఉంది, ఇప్పుడు ఎవరి దగ్గర లేదా? ఉంది, లేదు కదా. ఎలోడా నాట్ ఎలోడా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్? నాట్ ఎలోడా. ఇప్పుడు మన జనరల్ క్యాలిక్యులేటర్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయమ్మా? 1 మెమరీనే. అక్కడ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో 1 మెమరీ కాదు, ఇక్కడ డ్యూయల్ మెమరీ ఉంటుంది, ప్లస్ మైనస్ డ్యూయల్ మెమరీ. సో అక్కడ మాత్రం మీకు మెమరీస్ ఎక్కువ ఉంటాయి. అంటే నువ్వు ఫార్ములాస్ కూడా రాసుకొని సేవ్ చేసుకుని వెళ్ళొచ్చు ఆ క్యాలిక్యులేటర్లో. దీంట్లో నాట్ పాసిబుల్. ఓన్లీ నువ్వు చేసిన ఆల్రెడీ ఇందులో ఈ మిషన్లో చేసిన అమౌంట్నే స్టోర్ చేయగలం మనం. వేరే అమౌంట్ని స్టోర్ చేయలేము, అంత మెమరీ ఉండదు ఇక్కడ. కానీ నువ్వు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకుంటే మెమరీ ఎక్కువ ఉంటుంది. చాలా నోట్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, నువ్వు ఏమైనా స్టోర్ చేసేసుకోవచ్చు. ఫార్ములాస్ అన్ని అంతవరకు ఉంటుంది. అదే కంప్యూటర్ అనుకోండి అమ్మా, ఫార్ములాస్, మెటీరియల్, పీడిఎఫ్, ఫొటోస్ అన్నీ సేవ్ చేసుకో. క్యాలిక్యులేటర్లో ఫొటోస్ సేవ్ చేసుకోవచ్చా? నో.
ఓన్లీ ఫార్ములాస్. అలా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఈజ్ నాట్ అలౌడ్, అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి క్వశ్చన్ ఒకసారి ఫస్ట్లో చదవండి. క్వశ్చన్ ఫస్ట్లో చదవండి అమ్మా. ఇదే కదా, ఇదే కదా. కిరణ్ డిపాజిటెడ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ ఫర్ 7.5 years. అక్కడి వరకు చదవగానే నువ్వు చాలాసేపు స్పెండ్ చేయకుండా చదివేటప్పుడే డీకోడ్ అయిపోవాలి. ఆ సెంటెన్స్ చదవగానే నీకు అక్కడ ఏ డీటెయిల్స్ ఇచ్చాడమ్మా? టీ. కిరణ్ డిపాజిటెడ్ సమ్ ఆఫ్ అమౌంట్. ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాడు సార్? ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాడు చెప్పాలి. 7.5 years. కిరణ్ డిపాజిటెడ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టీ ఈక్వల్ టు 7.5 years. At the rate of interest, R is equal to 6% per annum. Simple interest. Kiran received 1,01,500. అంటే ఏంటమ్మా అది? A is equal to accumulated amount 1,01,500 at the end of the term. And compute the initial deposit of the Kiran. ఇక్కడ ఏముంది? ఏమీ లేదు. ఇనిషియల్ డిపాజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాట్ ఈస్ ద ఫార్ములా? P is equal to ఒక నిమిషం, ఫస్ట్ ఇది వేద్దాం. I ఈజ్ ఈక్వల్ టు PTR. నీకు P కావాలి, సో ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I. సార్ వన్ థింగ్, ఇక్కడ ఏ ఫార్ములాలో ఇచ్చినాయి అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. I ఉందా లేదు, P ఉందా అదే కనుక్కోవాలి. T ఉందా? ఉంది సార్, T ఉంది, R ఉంది. సో ఇక్కడ రెండు మిస్సింగ్ ఫిగర్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ 1,01,500 అన్నాడు. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో తెలియదు, దానికి దీనికి డిఫరెన్సే అది. అంటే రెండు మిస్సింగ్ ఫిగర్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని మిస్సింగ్ ఫిగర్స్ వస్తాయమ్మా? రెండు మిస్సింగ్ ఫిగర్స్ వస్తాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే, సార్ ఇలా ఉన్నప్పుడు మనం ఈ పర్టికులర్ ఫార్ములాలో ఏవైతే తెలుసా అవి రాసేసుకోవాలి ఫస్ట్. నీకు I తెలుసా? తెలీదు. P తెలుసా? తెలీదు. T తెలుసు కదమ్మా, ఎంతమ్మా? 7.5. R తెలుసు కదా, ఎంత? 6%, 0.06. అండ్ ఇక్కడ ఏ తెలుసా అంటే తెలుసు, 1,01,500. P తెలుసా? తెలీదు. I తెలుసా? తెలీదు. ఇక్కడ కూడా రెండు మిస్సింగ్ ఫిగర్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ ఒక ట్రిక్ రావాలి, నీ బ్రెయిన్కి ఒక ఐడియా రావాలి. ఇది రాసుకున్న తర్వాత ఈ బ్రెయిన్కి ఒక ఐడియా రావాలి నువ్వు రాసుకున్న తర్వాత. ఏంటి సార్ ఆ ఐడియా అంటే, సార్ వెరీ సింపుల్ ఐడియా. P అంటే ఏంటో డిరైవ్ అవుదాం మనం. సార్ P అంటే ఏంటి అంటే, P ఈజ్ ఈక్వల్ టు ఇంకో ఫార్ములా కూడా రాయొచ్చు. ఏంటమ్మా? A మైనస్ I. మా P అంటే ఏంటమ్మా? A మైనస్ I. P అంటే ఒక ఫార్ములా AIలో ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు అది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు A మైనస్ I అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. రెండు ఫార్ములాస్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? P ఈజ్ ఈక్వల్ టు A మైనస్ I అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్లోనా, సెకండ్ ఈక్వేషన్లోనా? సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఊరికే చాలా విధాలుగా చేయొచ్చు. 1,01,500 ఈజ్ ఈక్వల్ టు A మైనస్ I ప్లస్ I. ఇక్కడ ఎంత అయిపోయిందమ్మా? నీకు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఏ ఎంత వచ్చిందమ్మా? 1,05,000. అక్కడ ఏమైనా ఉపయోగపడుతుందా? ఏం ఉపయోగపడట్లేదు. సరే, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయ్యిందా? ఒక ఐడియా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ కంటిన్యూ చేస్తావా అది? నో. మరి P ఈజ్ ఈక్వల్ టు A మైనస్ I అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అనేది పాయింట్. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అంటే నేను సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసా, వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాను నేను? ఫస్ట్ ఈక్వేషన్లో చేద్దాం, వర్కౌట్ అవుతుందో చూద్దాం. I ఈజ్ ఈక్వల్ టు A మైనస్ I ఇంటూ 7.5 ఇంటూ 0.06 అక్కడ సబ్స్టిట్యూట్ చేసా.
ఇక్కడ ఏ ఎంతో తెలుసా నీకు? ఏ ఎంతో తెలుసు కదా, ఏ వాల్యూ రాసేసే అక్కడ. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంతమ్మా? 1,01,500. 1,01,500 ఇంటూ 7.5 ఇంటూ 0.06. 7.5 ఇంటూ 0.06. 0. సార్ ఏ మైనస్ ఐ, ఏ మైనస్ ఐ కదా మనం రాయాల్సింది. సార్ ఏ మైనస్ ఐ ఇంటూ 0.45. ఇప్పుడు దీన్ని 0.45ని లోపల మల్టిప్లై చేయాలి రెండింటికి. అమ్మా నాకు తక్కువ కదా క్యాలిక్యులేషన్, అందుకని ఇలా చేస్తున్నాను. అసలు ప్రాసెస్ ఏంటి, అసలు మీ ఐపీలో ఏం చెప్పారు అది చేస్తున్నాను. నీకు షార్ట్ కట్ ఉంది, ఆ తర్వాత మాట్లాడదాం మనం. సరే, లోపల మల్టిప్లై చేయండి అమ్మా. క్యాలిక్యులేటర్ ఉందిగా. 1,01,500 ఇంటూ 0.45 ఎంత? ఐ ఈజ్ ఈక్వల్ టు 1,01,500 ఇంటూ 0.45 ఎంతమ్మా? 40,675 మైనస్ 0.45 ఐ, మైనస్ 0.45 ఐ. ఇక్కడ రాస్తా, ఇక్కడ ఖాళీ ఉంది కదా సార్. మైనస్ 0.45 ఐ వచ్చింది. ఇప్పుడు 0.45 ఐ నెట్ తీసుకొస్తే ఏమవుతుందమ్మా? 1. ఎందుకంటే 0.45 ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ 1 ప్లస్ 0.45 ఎంతమ్మా? 1.45 ఐ ఈజ్ ఈక్వల్ టు 45,675. ఐ ఈజ్ ఈక్వల్ టు 45,675 డివైడెడ్ బై 1.45 ఎంత వస్తుందో చెప్పండి, రౌండ్ ఆఫ్ చేసి చెప్పండి అమ్మా. 31,500. ఐ వచ్చేసింది, ఏ ఉంది, మీకు పి కావాలి. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఎంతమ్మా? ఏ ఎంతో చెప్పాలి అందరూ. ఏ ఎంత? 1,01,500 మైనస్ 31,500 ఎంత వచ్చిందో చెప్పండి. ఇది ఎంత? 70,000. ఎంతమంది రైట్ ఆన్సర్ చేశారు చెప్పండి అమ్మా. ఎంతమంది రైట్ ఆన్సర్ చేశారు? సార్ మనం ఇలా చేయాలి ఐపీలో, మీ ఐపీలో. బట్ ఇంత చేస్తే ఎగ్జామ్లో టైం ఉంటుందా? అంత షార్ట్ కట్. మీరందరూ ఇలా చేశారా, వేరేలా చేశారా అమ్మా? సేమ్ ఇలాగే చేస్తుంటారుగా. కొంతమంది వేరేలాగా కూడా చేస్తారు. ఇన్ని స్టెప్స్ రాయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఎగ్జామ్లో నువ్వు ఒక షార్ట్ కట్ చేయొచ్చు. ఏంటి సార్ అంటే, పి అంటే ఏ మైనస్ ఐ. ఏ తెలుసు నాకు, ఐ ఒకటి తెలిస్తే సరిపోతుంది. సో ఐ తెలియాలంటే పి తెలియాలి, పి తెలియాలంటే ఐ తెలియాలి. సో ఈ ఫార్ములాని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సో సింపుల్ లాజిక్ ఏంటి సార్ అంటే, రెండు అమౌంట్స్ ఏదైతే ఉందో అది ముందుగానే నువ్వు మల్టిప్లై చేసి తీసుకుంటే సరిపోతుంది. అందరూ అదే చేస్తారు సార్. సింపుల్గా నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే, సార్ ఏదైతే ఏ ఉందో అక్యుములేటెడ్ అమౌంట్, దానికి టైం పీరియడ్ అండ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేసిన తర్వాత దాంట్లోంచి ఏదైతే అదే అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసేస్తే మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ అమ్మా. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అమౌంట్? ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అక్యుములేటెడ్ అమౌంట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ కదా. ప్రిన్సిపల్ అమౌంట్, అక్యుములేటెడ్ అమౌంట్లో ఏది కూడా ఇన్వాల్వ్ అయ్యింది? ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యింది. సో ఆ 0.45 అనేది టైం పీరియడ్తో సంబంధించిన విషయం. అంటే నువ్వు 7.5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంతో మల్టిప్లై చేసావు, దాన్ని ఏ అక్యూములేటెడ్ అమౌంట్తో మల్టిప్లై చేసి ఇంట్రెస్ట్ అమౌంట్ తీసేస్తున్నావు. ఇండైరెక్ట్గా అదే చేసే చూడండి అమ్మ లోపల. అలాంటి లాజిక్ డీప్గా వెళ్ళి పట్టుకుంటే అప్పుడు ఆ షార్ట్ కట్ వస్తుంది. సో లేదు అంటే 2 స్టెప్స్ తీసేస్తే సరిపోతుంది. సో ఇలాంటి షార్ట్ కట్స్ రావాలి అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. సార్ దానికి దీనికి ఒక హాఫ్ మినిట్ డిఫరెన్స్ ఉంటుంది, మెయిన్ మినిట్ హాఫ్ మినిట్. కానీ ఆన్సర్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి స్టూడెంట్స్ అంటే, ఆ పర్టికులర్ 3 ఫార్ములాస్ అరే అవ్వకపోవటం. మనకు కావాల్సింది ఈ ఫార్ములాని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలనే ఐడియా రాదు. బై మిస్టేక్ సెకండ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి అక్కడ ఆగిపోతారు. సెకండ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అక్కడ వర్కౌట్ అవ్వలేదంటే ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి నువ్వు? ఫస్ట్ నేను కూడా ఫస్ట్ ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను చూడమ్మా. నువ్వు సెకండ్ ఫార్ములాలో వర్కౌట్ అయిందా? అవ్వలేదు. ఏమో ట్రై చేయి, నువ్వు ఫస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయి. నాకు ఫస్ట్ ఐడియా వచ్చిందా, సెకండ్ టైం వచ్చిందా ఐడియా? నాకు సెకండ్ టైం. నిజానికి అది ఐడియా కాదు, వేరే రూట్ లేదు కాబట్టి ఇంకేం చేయాలి తెలియక అక్కడ అయినా ఆన్సర్ వస్తుందేమోనని చేశాను నేను. వచ్చిందంతే.
అంటే మ్యాథ్స్‌లో ఇలాగే చేయాలని డిఫాల్ట్ రూల్ ఏమన్నా ఉంటుందా? నో. నువ్వు అన్ని వేస్ ట్రై చేయాలి. అది నీకు సెకండ్ వేలో వర్కౌట్ అయింది. అదే ఫస్ట్ వేలో వర్కౌట్ అయితే ఈజీ అయిపోతుంది. బట్ నీకు టైం సఫిషియంటే ఉంటుంది. 1, 2, 3 వే, 4 వే అలా చేసుకో. నిజానికి దీనికి షార్ట్ కట్ ఏంటి సార్ అంటే చెప్తున్నా మళ్ళీ నన్ను రెడీ ఇదంతా చేయను నేను ఎగ్జామ్‌లో. ఎంసీక్యూస్‌లో ఆప్షన్స్ ఉంటాయి కదా! రివర్స్ అప్రోచ్ ఇస్ ద మెథడ్. ఏ అప్రోచ్ అమ్మా? రివర్స్ అప్రోచ్. ఇంత చేయకుండా రివర్స్ అప్రోచ్ ఇదే క్వశ్చన్‌కి ఎంసీక్యూస్ ఇస్తే ఆన్సర్‌లో ఏదో ఒకటి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదా! రివర్స్ అప్రోచ్ అయితే ఇంత సమ్ చేయక్కర్లా. అందుకని ఎంసీక్యూ ఈజీయా? థియరిటికల్ క్వశ్చన్ ఏమో ఈజీయా అమ్మా? ఎంసీక్యూ. అదే నీకు అక్కడ ఆప్షన్స్ ఇవ్వు. ఇదంతా ప్రాసెస్ చేయకుండా టక్కుమని చెప్పేస్తారు. ప్రతి ఆప్షన్‌కి దానికి డిఫరెన్స్ చూస్తాడు. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తాడా? ఆన్సర్‌లో ఒకటి ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ అక్యుములేటెడ్ అమౌంట్‌కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఇంట్రెస్ట్. దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద డిఫరెన్స్ వేస్తే మ్యాచ్ అయ్యేవాళ్ళుగా. అలా ఏబిసిడి చెక్ చేస్తుంటే నీ అదృష్టం బాగుండి బి దగ్గర ఆన్సర్ తగిలిందనుకో సి, డి చెక్ చేయక్కర్లేదుగా. అంటే దీనికి షార్ట్ కట్ ఈజ్ అ రివర్స్ అప్రోచ్. ఇంకా నువ్వు ఏ షార్ట్ కట్ ఫాలో అయినా దానికంటే ఎక్కువ టైమే పడుతుంది. బట్ నువ్వు అది చెప్పకుండా మరి ఎందుకు క్లాస్ రూమ్‌లో ఇది చెప్పావు? అప్పుడప్పుడు మనకు ఆ రివర్స్ అప్రోచ్ చేయాలని ఐడియా రాకపోవచ్చు. అంటే ఆప్షన్స్ నుంచి క్వెషన్ సాల్వ్ చేయాలనే ఐడియా రాకపోవచ్చు. అలాంటప్పుడు ఇది ఐడియా ఉండాలి. రీజన్. అంటే ఇప్పుడు ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయాలా అవసరం లేదా? చేయాలి. అందుకని అవి కూడా రాసుకొని వచ్చాం. మీకు క్వెషన్ పేపర్‌లో ఇలాంటి క్వెషన్స్ ఉంటాయా? ఎంసీక్యూస్ ఉంటాయా? అమ్మా అందరూ చెప్పాలి ఎంసీక్యూస్. నువ్వు 50% ఆఫ్ ది క్వెషన్స్ రివర్స్ అప్రోచ్‌లో చేస్తావు. ఆన్సర్ నుంచి క్వెషన్ టాలీ చేస్తావు. 50%. నీకు రాలేదు ఆర్ ఏమన్నా థాట్ రాలేదంటే ఆన్సర్ నుంచి క్వెషన్ సాల్వ్ చేయి. నీకు అప్పుడు వచ్చేస్తుంది. మొత్తం ఎన్ని మెథడ్స్ ఉంటాయి? ఎంసీక్యూస్ చూపించి చెప్తే బెస్ట్. ఇంకా చాలా ఉన్నాయి కదా! ఇక్కడ ఉంది ఎంసీక్యూ. వద్దు. ఎన్ని మెథడ్స్ ఉంటాయి సార్ ఎంసీక్యూస్ అంటే? ఎవరు చేయొద్దు, ఎవరు చేయొద్దు. 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ అప్రోచ్. అంటే ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్నాం కదా! క్వెషన్ చూసి ఆన్సర్ చేసేసి ఎక్కడుందో ఎత్తుకోవడం. డైరెక్ట్ అప్రోచ్. క్వెషన్ చూసి ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత ఎంసీక్యూ చూసి ఏబీసీడీలో ఆన్సర్ ఎక్కడుందో ఎత్తుక్కోవడం. 2 ఎలిమినేషన్ ప్రాసెస్. అంటే ఏంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి చూడండమ్మా. ఇది కాదు, ఇది కాదు, ఇది అయి ఉండదని ఎలిమినేట్ చేసిన తర్వాత ఆన్సర్ నుంచి క్వెషన్ టాలీ చేయటం. 3 అసలు ఎలిమినేటే చేయలేవంటే డైరెక్ట్ ఆన్సర్స్ నుంచి క్వెషన్. థర్డ్ అప్రోచ్. వీటిలో బెస్ట్ అప్రోచ్ ఏది సార్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్. అంటే నువ్వు ఏ మెథడ్ ఫాలో అయినా ఎలిమినేషన్ మెథడ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వు. ఎందుకంటే నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే స్ట్రైట్ అవే ఆన్సర్ వచ్చినా సరే మిగతాది ఎలిమినేట్ చేసావా లేదా చెక్ చేసుకో. అంటే నువ్వు రైట్ ఆన్సర్ అని పెట్టావు అంటే మిగతా 3 ఏమంటున్నావు, నువ్వు రాంగ్ అంటున్నావు. అది కన్ఫామ్గా రాంగ్ అయితేనే అది పెట్టు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వు. బెస్ట్ అప్రోచ్. అంటే నా నా ట్రైనింగ్ అలా ఉంటుంది. ఎగ్జామ్లో నీకు అంత టైం లేకపోతే డైరెక్ట్ టాలీ అయితే అయిపోతావు. బట్ నేను మాత్రం ఒక ఆప్షన్ గురించే మాట్లాడతాను. మిగతా 3 ఆప్షన్స్ గురించి కూడా మాట్లాడాలమ్మా. రిమైనింగ్ 3 గురించి కూడా మాట్లాడితేనే నువ్వు ఎంసీక్యూ కరెక్ట్గా చేసినట్టు. ట్రైనింగ్. బట్ ఎగ్జామ్లో అంత టైం ఉండదు కాబట్టి ఆన్సర్ వస్తే వెళ్ళిపోతాం పక్కకి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి అమ్మా. మరి దీనికి షార్ట్ కట్ ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్ కాదు, రివర్స్ అప్రోచ్. ఆన్సర్ టు క్వశ్చన్ ఈస్ ద షార్ట్ కట్. దిస్ వన్. ఏం పర్లేదు, టైం తీసుకోండి. 1, 2 సార్లు చెక్ చేసుకొని చేయండి.
చెప్పాల్సిందే. చూడమ్మా అమ్మాయి క్యాలిక్యులేటర్ ఎంత ఉందో చూడు. 3.1.6 per annum. నో టైం రిస్ట్రిక్షన్, కాకపోతే ఒకటికి 2 సార్లు చేసి చెప్పండి, 2-3 ఆన్సర్లు కూడా చెప్పొచ్చు. దీన్ని 1 minute ఎలా చేయాలో నేను చెప్తాను. Per annum. మా రన్నింగ్ నోట్స్ రాసుకోవట్లేదు కదా అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇదన్నీ మళ్ళీ చెప్తాను, నేను రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. Recording in progress. టెన్ 7% పర్ యానమే కదా. అన్ని విధాలుగా ట్రై చేయబడినారని అన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నారా? ఇటు నుంచి ఇదేంటి, అటు నుంచి ఇటు అయితే ఏంటని. 9.6%. 7, 8%. చెప్పాలి ఇంకా. 7 ఇంకా. ఓకే, ఐ విల్ డూ. సో థాట్ థాట్ ఈస్ ద ప్రాబ్లం. ఏ థాట్లో చేయాలి, సింపుల్గా చేయాలా డిఫికల్ట్గా చేయాలా అనేది ఇంపార్టెంట్. బట్ ద థింగ్ ఇస్, క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. సమ్ ఆఫ్ 46,875 వాజ్ let out simple interest at the end of 1 year 8 months. The total amount was 50,000. అంటే 46,875 అనేది లెట్ అవుట్ ఇచ్చారు. 1 year 8 months తర్వాత అది ఎంత అయిందంటమ్మా? 50,000. ద లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెట్ అవుట్ అంటే అప్పు ఇవ్వటం. తీసుకున్నవాడైనా ఇచ్చేవాడైనా ఇంట్రెస్ట్ తర్వాత అమౌంట్ అది. తీసుకుంటేనేమో ఇంట్రెస్ట్ యాడ్ చేసి పే చేయాలి, ఇచ్చిన వాడేమో ఎంత ఇచ్చానో అంత పే చేయాలంటాడు. ఎంత ఇచ్చాడమ్మా ఇతను? లెట్ అవుట్ అంటే ఎంత ఇచ్చాడు?
46,000 అదంతా అర్థం కాకపోయినా సింపుల్గా చదివితే చిన్న అమౌంట్ ఏమో ప్రిన్సిపల్, పెద్ద అమౌంట్ ఏమో అక్యుములేటెడ్ అమౌంట్. టర్మ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. థింగ్ ఈస్ సార్ ఇక్కడ టర్మ్ అనేది 1 year 8 months ఇచ్చాడు. ఇప్పుడు 1.5 రాయాలా, 1.7 రాయాలా, 1.6 ఇదంతా కాదు, ఎందుకు మంత్స్లో రాసుకో, ఇంట్రెస్ట్ కూడా మంత్స్లో వస్తుంది, దాని తర్వాత ఇయర్లో కన్వర్ట్ చేయి, బెస్ట్ కదా. 1 year 8 months ఇయర్స్లో చెప్పడం కంటే మంత్స్లో చెప్పడం బెస్ట్ కదా. 12 + 8 20 months. వచ్చే ఇంట్రెస్ట్ రేట్ మంత్లీ వస్తుంది, దాన్ని ఇయర్లీ కన్వర్ట్ చేయి. ఇప్పుడు నువ్వు దాన్ని 1.5 రాయాలా, 1.6 రాయాలా, 1.7 రాయాలి, ఎందుకు అంత హెడ్? అది కూడా చేద్దాం, అందుకని లైన్ కొట్టారు. మంత్స్లో క్యాలిక్యులేట్ చేయి, ఇబ్బంది ఏముంది, ఏ ఫార్మాట్లో అయినా చేయొచ్చు కదా. వచ్చిన ఆన్సర్ని ఏ ఫార్మాట్లో అయినా మార్చుకోవచ్చు కదా. నువ్వు మంత్స్లో తీసుకుంటే టర్మ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మంత్స్లో వస్తుంది, తర్వాత ఇయర్లో కన్వర్ట్ చేసుకో, అది సింపుల్ కదా. మంత్స్లో చేద్దాం. సార్ ఇచ్చిన అమౌంట్స్ ఏంటో రాద్దాం. P is equal to 46,875. A is equal to 50,000. P is equal to 1 year 8 months. Total months ఏంటమ్మా? 1 year 8 months. Total months ఎన్ని? 1 year అంటే 12 months ప్లస్ 8 months. ఎన్ని మంత్స్ అమ్మా? సార్ 1 year 8 months ని ఇయర్లో కూడా చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు మనకేం కావాలమ్మా? R ఎంతో కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? I is equal to R. ఇప్పుడు నాకేం కావాలి సార్? I కావాలి. I is equal to A minus P. A ఎంతమ్మా? 50,000. P ఎంతమ్మా? 46,875. డిఫరెన్స్ ఎంతో చూడండి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతో చూడండి. 3,125. 3,125 is equal to P ఎంతమ్మా? P ఎంత? 46,875 into 20 months into R. R is equal to 46,875 into 20. 46,875 into 20. 9,37,500. Sir, those who not know that ఇంటూ అటు వెళ్తే ఈక్వల్ టు దట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ ఈక్వల్ టు ఇట్ సైడ్ వస్తే ఏమవుతుందో ఎవరికైతే తెలియదో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, వాళ్ళకి నేను స్పెషల్ క్లాసెస్ చెప్తాను. ఇప్పుడు వీళ్ళందరికీ అది చెప్తే వీళ్ళు తంతారు నన్ను. ఈక్వల్ టు అటు సైడ్ ఇంటూ అయితే ఏమవుతుంది, డివైడెడ్ బై ఎట్లా అయింది అని నీకు డౌట్ ఉంది, నాకు సపరేట్గా మెసేజ్ చేయమ్మా. సో అవి నేను చెప్తాను. ఐ థింక్ మీ అందరికి తెలుసు అనుకుంటా, ఇంటూ ఈక్వల్ టు అటు సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా, డివైడెడ్ బై. సో వాట్ ఈస్ ద అమౌంట్ హియర్? 9,37,500. ఎంత చెప్పండి, ఎంత వస్తాయి అంత? 0.0033నా? 333 అలా వస్తా ఉందా? అది అలా చేయకుండా ఇంటూ 12 వేసేసేయండి. ఇంటూ 12 వేయండి అమ్మా. 0.0 ఇంటూ 12 వేస్తే, ఒక నిమిషం, ఇంటూ 12 వేయండి. ఎంత? ఇంటూ 12 వేస్తే దీనికి ఇంటూ 12 వేయండి. 0.0333కి ఇంటూ 12 వేయండి. ఎంత వచ్చింది? 0.03999. దీన్ని ఎలా రాస్తే బాగుంటుంది? 0.04 ఇంటూ 100 into 100. 4% is per annum is the answer. 4% per annum is the answer. 4% per annum is the answer. క్యాలిక్యులేషన్స్ కరెక్టేనా? నేను చెక్ చేయలేదు. 0.3999 వచ్చిందిగా. క్యాలిక్యులేషన్స్ కరెక్టేగా? మళ్ళీ ఇంకోసారి చెక్ చేయండి అందరూ. 0.0033333 ఇంటూ 12. 0.0333999 వచ్చిందా? దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 0.04 ఇంటూ 100 అంటే 4% ఇస్ ద ఆన్సర్. దీన్ని వేరే మెథడ్లో కూడా చేద్దాంగా.
ఇయర్స్లో చేస్తే కూడా ఇదే ఆన్సర్ రావాలి, లేకపోతే తప్పు మంది. సరే, ఇయర్స్లో చేయాలంటే మళ్ళీ మీరు డేటా చెప్పండి అమ్మా, ఒకటి రాసుకుందాం. పి ఎంత అమ్మా, అందరూ చెప్పాలి. పి ఎంత? ఈజ్ ఈక్వల్ టు 46,000. మీరు రాసుకున్నారా? మీరు చెప్పేయండి రాసుకుంటే ఎవరైనా. మళ్ళీ 46,875. ఏ ఈజ్ ఈక్వల్ టు 3,000. సి ఈజ్ ఈక్వల్ టు 1 year 8 months. ఇది క్యాలెండర్ ఫార్మాట్లో ఉంది, నెంబర్ ఫార్మాట్లోకి మార్చాలి. 1.8 అయితే కాదు. డామ్ షూర్ 1.8. నువ్వు 1.8 రాసావంటే నా అంతకు ముందు క్లాస్ అసలు సరిగ్గా విన్నా మర్చిపోయినట్టు, నిద్రపోయినట్టు. వాళ్ళని నేనేమీ చేయలేను. 1.5 కంటే ఎక్కువే ఉంటుంది, అలా అని 1.8 అయితే కాదు. ఎందుకు 1.5 కంటే ఎక్కువ ఉంటుంది? 1.5 అంటే 1 year 6 months, ఇదేమో 1 year 8 months. దీనికి ఒక క్యాలిక్యులేషన్ చెప్పాను నేను. ఒక చాక్లెట్ 10 రూపీస్ అయితే 100 రూపీస్కి ఎన్ని చాక్లెట్లు వస్తాయి సార్? 1.5కి మాకు నిమిషం 1 year 6 months అయితే 1.5 అయినప్పుడు 1 year 8 months అయితే ఎంత? ఇది క్యాలిక్యులేట్ చేయాలి. మనం. ఆ కింద డివైడ్ బై పైన వేస్తే నెంబర్స్ ఉంటేనే అది వర్కౌట్ అయింది. ఇక్కడ నెంబర్ లేవు కదా, ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు 6 months అంటే 6 months అంటే ఏంటి సార్ అంటే 1.5కి 6 months అయితే 8 monthsకి ఎంత? ఇక్కడ నువ్వు వేయాల్సింది సార్ 8 divided by 6 into 0.5 కింద డివైడెడ్ బై పైన ఇంటూ పక్కన చెప్పాలి. ఎంత పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి. 0.06 6 7 వేస్తా, రౌండ్ ఆఫ్ చేస్తా, లేదా 2-3 డెసిమల్స్ రాద్దాం, ఎందుకైనా మంచిది, సేఫ్టీ. అమ్మా చాలా మందికి క్యాలిక్యులేషన్ రాలేదు, మళ్ళీ చేయండి అమ్మా. 8 divided by 6 into 0.5 వచ్చిందా? అందరూ 0.6667. సో 8 months కంత 1.6667 ఇయర్స్. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇంట్రెస్ట్ అంటే ఎంత ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం చూడండి. 3125. ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్. పి ఈజ్ ఈక్వల్ టు అందరు చెప్పాలి, పార్టిసిపేట్ చేయాలి. 46,875. టీ ఎంత? 1.6667 ఆర్ 46,875 into 1.666667 చెప్పాలి. 46,875 into 1.666667 ఎలా చదువుతున్నారు తెలుసా న్యూస్ రీడర్ కానీ? 71,008 ఎంత కొంచెం చెప్పండి అమ్మా. ఒకళ్ళు చెప్పండి. 78,001 125.123. దీన్ని ఎలా చేయొచ్చు సార్ అంటే నువ్వు 1.6667 ఇలా చేయమ్మా. 3,125 divided by 1.666666. 3,125 divided by 1.666666 ఎంత వచ్చిందో చూడు. ఎగ్జాక్ట్ వస్తుంది. రౌండ్ ఆఫ్ వచ్చిందా లేకపోతే నువ్వు రౌండ్ ఆఫ్ చేసావా? అది ఎగ్జాక్ట్ వస్తుంది. ఒక కీ ఫ్యాక్టర్, నీకు మ్యాథ్స్ గురించి ఐడియా ఉండాలి. 1.666 అనేది ఒక ఫ్రాక్షన్. అది నువ్వు మల్టిప్లై చేయటం కంటే డివైడెడ్ బై చేస్తే రౌండ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఎప్పుడైతే దీన్ని 1.66666 అనే ఉందో దాన్ని మల్టిప్లై చేయటం కంటే డివైడెడ్ బై చేసినప్పుడు రౌండ్ ఆఫ్ అమౌంట్లు వస్తాయి. ఇప్పుడు మల్టిప్లై చేయటం బెస్టా దాన్ని డివైడెడ్ బై చేయటం బెస్టా?
నేను అందుకనే మల్టిప్లై చేస్తాను, డివైడ్ రెండు చేయండి, ఇబ్బంది ఏం లేదు, రెండు చేద్దాం. 1.75 తీసుకుందామమ్మా. ఆ, అంతే, కొంచెం రౌండ్ ఆఫ్ అమౌంట్లు వస్తూ ఉంటాయి. R = 78,125 డివైడెడ్ బై 3,03,125. హౌ మచ్ ఇట్ ఈస్? 25%. సార్ 25 వచ్చిందా? 3,000 ఇంటూ 25 రివర్స్లో వేసామమ్మో. 3,125 డివైడెడ్ బై 78,125 ఇది చెప్పండి. కొంచెం రౌండ్ ఆఫ్ చేసుకొని చెప్పండి అమ్మా, ఎంతో కొంత. 0.04 ఎంతమ్మా ఇది? 4%. రైట్ ఆన్సర్. సార్ ఇక్కడ మనం అదే ఆన్సర్ వచ్చిందా, వేరే ఆన్సర్ వచ్చిందా? చాలా మందికి ఇది రాలేదమ్మా. ఇది ఎంతో చేయండి అమ్మా, చెప్పండి. 3,125 డివైడెడ్ బై 78,125 ఎంత? ఎగ్జాక్ట్లీ వచ్చిందా? 399 వచ్చినా, ఏదో వచ్చినా ఎగ్జాక్ట్లీ వస్తుంది. సార్ ఎప్పుడైనా సరే 1.667 ఉన్నప్పుడు ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసుకోండి, ఎగ్జాక్ట్లీ వస్తుంది. లేదు అంటే అదే ఫ్రాక్షన్ వస్తే 39999 అలా వస్తుంది సార్. లేదు నాకు హెడ్ ఏక్ అంతా ఎందుకు, 1.667ని డివైడెడ్ బైలోకి తీసుకెళ్ళంటే ఇంక నీకు అసలు పాయింట్స్ అనేది రాదు అక్కడ ఆన్సర్లో. ఎప్పుడైనా సరే ఇలా చేసినా పర్లేదు. అలా కూడా చేద్దాం సార్. 3,125 డివైడెడ్ బై 1.66667 is equal to 46,875 ఇంటూ ఆర్. ఇదెంతో చెప్పండి అమ్మా, ఇదెంతో చెప్పండి. 3,125 ఎట్లా అంతే దౌర్భాగ్యం అంటే 3,125 డివైడెడ్ బై 1.667 అని మన క్యాలిక్యులేటర్లో టైప్ చేసి మందు చూసి మళ్ళీ పక్కన వాళ్ళకి చూసి అరే నాకు రావట్లేదు ఏంటి అంటే నేనేం చేయను దానికి చెప్తున్నాను. కొత్త క్యాలిక్యులేటర్ ఏమైనా కనిపెట్టాలా? రావట్లేదు అంటే నువ్వు అట్లీస్ట్ క్యాలిక్యులేటర్లో బటన్లో కూడా సరిగ్గా టైప్ చేయట్లేదని అంటే నిన్ను తిట్టాలా కొట్టాలా నాకే అర్థం కావట్లేదు అసలు. భయంకరంగా తిట్టాలి, తిట్టడం కొట్టడం కాదు. క్యాలిక్యులేటర్లో బటన్లో సరిగ్గా టైప్ అంటే మనకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేదా? 3,125 డివైడెడ్ బై 1.66667 కూడా పక్కన వాళ్ళ దాంట్లో చూసి లేకపోతే వేరే వాళ్ళు చెప్తే అది మ్యాచ్ అవుతుందో లేదో అని కన్ఫర్మ్ చేసుకొని చెప్పే స్టేజ్కి ఉన్నామా మనం అనేది పాయింట్. ఆ స్టేజ్లో ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. సౌత్ పీపుల్ నార్త్ పీపుల్ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే నీ మేనేజర్స్ అందరు నార్త్ పీపుల్ ఉంటారు, వాడి కింద నువ్వు పని చేయాలి. కానీ టాలెంటెడ్ ఎవరో తెలుసా? సౌత్ వాడు. నీ వర్క్ను వాడు ఉపయోగించుకొని వాడు చూపించుకొని నీకంటే డబుల్ శాలరీ కొడతాడు. డిఫరెన్స్ ఎక్కడ సార్ అంటే నీకు వచ్చినా నువ్వు ఏం ప్రజెంట్ చేయవు. నీ స్కూలింగ్, నీ కాలేజ్, నీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, నీ పేరెంట్స్ అందరూ అది నేర్పించారు నీకు. వచ్చిన దాన్ని ప్రజెంట్. నాలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా? రాని దాన్ని కూడా ప్రజెంట్ చేస్తాడు వచ్చినట్టుగా. నేను ఆ స్కిల్ నేర్చుకున్నా ఫస్ట్. 5th క్లాస్ వరకు నాకు ఏమీ రాదు అసలు, కానీ సెకండ్ ర్యాంక్ వేయించుకునేవాడిని. ఎందుకంటే ప్రజెంట్ చేసేవాడిని వచ్చినట్టుగా. కాపీ కొట్టేవాడిని కాదమ్మా అస్సలు, ఛాన్సే లేదు. సో అంటే క్లాస్లో ఉండేది 10 మందే కదా. అప్పుడు సెకండ్ ర్యాంక్ రావాలంటే మిగతా వాళ్ళకంటే బాగా చదివితే సరిపోద్ది కదా. టాప్ 3లో వస్తే మా ఇంట్లో ఏమన్నారు కదా, గిఫ్ట్లు ఇస్తారు కదా. ఇది ప్లాన్. అంటే నేనేమేమి వెతుక్కున్నా, ఏ స్కూల్లో అయితే తక్కువ స్ట్రెంత్ ఉంటారో ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. మా ఫాదర్ తీసుకెళ్ళి ఎక్కువ ఉన్న స్ట్రెంత్లో వేస్తే అక్కడ టీచర్స్ బాగా చెప్పట్లేదని కంప్లైంట్ ఇచ్చి తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ నాకంటే బాగా చదివిన స్కూల్లో జాయిన్ అయ్యేవాడిని. నువ్వు వద్దన్నా వచ్చింది 3rd ర్యాంక్. చిన్నప్పుడు చెత్త మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ అది ఆ స్కిల్ ఉంది మనకి, ఓకే మేనేజ్ చేయాలి, వచ్చినా రానట్టు చూపించాలి అంటే అక్కడ చుట్టుపక్కల అందరూ 3rd ర్యాంకర్, 2nd ర్యాంకర్, 1st ర్యాంకర్ అని చెప్పుకోవడం స్టార్ట్ అయ్యారు. ఏమీ రాదు, ఒక్క ముక్క రాదు నాకు. దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి దాన్ని నిజం చేయాలనే ఆతృతతో నేర్చుకోవాలని పట్టుదలతో నేర్చుకున్నా. అంతే, వాడు అంతే చేస్తాడు. మేనేజ్ చేసి మేనేజర్ అవుతాడు. నీ వర్క్ చూపించి వాడు ఏం చేస్తాడు, డబుల్ శాలరీ కొడతాడు. నీ దగ్గరే వర్క్ నేర్చుకుంటాడు, నిజం అది. అయిపోయింది. ట్రాకింగ్ ఎక్కడ సార్ అంటే ప్రెజెంటేషన్. నీకు వచ్చింది చెప్పకపోవడం, నీకు వచ్చింది చెప్పట్లేదు కాబట్టి రానోడు నీ మీద మేనేజర్ అవుతున్నా, నీకంటే ఎక్కువ ర్యాంక్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చినా రాకపోయినా ప్రజెంట్ చేయటం నేర్చుకో. స్కూలింగ్ కాలేజ్ వరకు మాత్రమే నీకు చెప్తారనమాట పేపర్ మీద ఉన్నది అని. తర్వాత అంతా ప్రజెంట్, నువ్వు ప్రజెంట్ చేసింది, నువ్వు డిస్ప్లే చేసిందే మాట్లాడతారు. ఓకేనా? రైట్. చెప్పమ్మా. 3,125 1.667 ఎంత వచ్చిందో చెప్పు క్లియర్గా, నా టైం అయిపోయింది. 1,870
5. సో దీన్ని ఏం చేస్తారు, 46,875తో డివైడెడ్ బై చేయమ్మా, కొంచెం రౌండ్ ఆఫ్ చేసుకో, ఆన్సర్ వచ్చేస్తుంది 0.41 అలా వస్తుంది. 4%. 4%. ఎన్ని విధాలుగా చేసినా ఆన్సర్ ఏమొస్తుంది, 4%. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో నేను చెప్పేస్తా, చెప్పమంటారా? మీరు ఏం చేశారంటే కింద డివైడ్ బై పైన ఇక్కడ చేశారు, అప్లై చేశారు. ఇట్ ఈస్ నాట్ ఎ నెంబర్. అది నెంబర్ కాదనే కదా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద నెంబర్. 6 ఈస్ ద నెంబర్, 8 ఈస్ ద నెంబర్. అక్కడ 1 year is the other format, 8 months is an other format. You can't divide. నంబర్ ఫార్మాట్ లో కాదు. 6 is the number, 8 is the number, 0.5 is the number. But 1 year 8 months is not a number. It's a calendar. డివైడ్ బై చేయకూడదు, మల్టిప్లై చేయకూడదు. 6 and 8 ఒకే ఫార్మాట్ లో ఉంది, మల్టిప్లై చేయొచ్చు. బట్ 1 year 6 months and 1 year 8 months is not in a one format. ఒకటి కాదు, నెంబర్ కాదు అసలు. ఎందుకని 5 months కి 6 months అయితే 8 months కి ఎంతో కనుక్కున్నా, 1 కదా యాడ్ చేశాను. ఇది మిస్ అయ్యారు. ఇది ఏదైనా బుక్లో ఉంటుందో, మనకు రావాల్సిన థాట్ అది. మనకు రావాల్సిన థాట్ ఏ బుక్లో ఉండదు. ఫ్యాకల్టీ ఒకసారి చెప్తాడు, 2 సార్లు. ఐ థింక్ ఇలాంటిది మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ క్లాస్ రూమ్లో. ఇలాంటిది ఇది 2వ సారి డిస్కస్ చేయటం. 3వ సారి ఎవరు చేయాలి, నువ్వు చేయాలి. సో అదే లెర్నింగ్ పాయింట్. ఏ ఫ్యాకల్టీ ఇక్కడతో అసలు ఈ సమ్స్ అన్ని లేకుండా మ్యాథ్స్ కూడా చూసాను. ఏం చెప్పకుండా కూడా 4 సమ్స్ చెప్పి సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది అన్న వాళ్ళ లెక్చర్స్ ఇంతమంది ఉంటాయి. గూగుల్లో చూసుకో, నువ్వు వేరే వాళ్ళ క్లాసులు చూసుకో. సింపుల్ ఇంట్రెస్ట్ 4 సమ్స్ చెప్తారు, 4 MCQs చేస్తారు, ఇంతే అంటారు. కానీ ఎగ్జామ్లో ఇది వస్తుంది, అయిపోయింది. సో దట్స్ వై వాళ్ళు తప్పే లేదమ్మా. వాళ్ళకి ఏం చెప్పారు, మా ఐసీఐ ఇన్స్టిట్యూట్ కానీ ఎస్సీఐ ఇన్స్టిట్యూట్ కానీ ఏం చెప్పింది సార్ అంటే, గైడెన్స్ ఇవ్వమంది అంతే, స్పూన్ ఫీడింగ్ చేయమని లేదు. బట్ ఏంటంటే పిల్లలకి స్పూన్ ఫీడింగ్ చేసినప్పుడు చిన్నగా లెర్నింగ్ వస్తుంది కాబట్టి మేము చేస్తాం. కానీ నువ్వు దానికి అలవాటు పడిపోయావంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నట్టే నువ్వు. సో నేను 4 సమ్స్ చెప్పినప్పుడు 5th సమ్ నువ్వు చేయాలి, లేకపోతే అదే స్పూన్ ఫీడింగ్ అలవాటు అయిపోద్ది. దట్ ఈస్ నాట్ లర్నింగ్. సో ఇంకొక హోంవర్క్ ఇస్తాను, చేయడానికి ట్రై చేయండి అమ్మా. చాలా ఈజీ ఇది. సేమ్ అలాంటిదే చూడు, 3 years 3 months. చేయగలవా? నేను స్క్రీన్ షాట్ పెడతాను. మా ఈరోజు టిప్ ఏంటి అంటే, జీటీ అని ఉందా మీ క్యాలిక్యులేటర్లో? జీటీ అని ఉందా? ఎవరి క్యాలిక్యులేటర్లో జీటీ అనే బటన్ లేదు? ఆన్సర్ రైస్. ఒకటి అయిపోయింది. జీటీ అనే బటన్ లేదు. నేను వీళ్ళని ఆన్సర్ రైజ్ చేయమంటున్నాను. జీటీ అనే బటన్ ఎవరి క్యాలిక్యులేటర్ ఒక్కళ్ళేనమ్మా, మిగతా వాళ్ళందరికీ జీటీ ఉందా? రైట్. అది గోటు కాదు, గ్రాండ్ టోటల్. గోటు కాదు, గ్రాండ్ టోటల్. గోటు వేరమ్మా, గోటు వేరు, జీటీ ఉండాలి. ఒకసారి నాకు చూపించండి అమ్మా, జీటీ అని ఒక్కళ్ళు చూపించండి చాలు. Z1 సిటిజన్లో ఒకసారి చూపించండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది Z1. అవి జీటీ. దాని గురించి మనం రేపు చెప్పుకుందాం, జీటీ ఎలా వాడాలి ఏంటి. చాలా బాగుంటుంది. ఒకసారి మీ గ్రూప్స్లో వస్తుందో లేదో చూడండి. ఫౌండేషన్ పోస్ట్ రిజల్ట్స్, ఎంటర్ ఫౌండేషన్. వచ్చిందా?